నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక స్విచ్ వర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దానిని మనం స్విచ్ వర్డ్ అనొచ్చు. అలాగే ఒక దేవత పేరండి, ఒక దేవత పేరు కూడా అది. కాబట్టి ఆ దేవత పేరు అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఆ దేవత పేరు మనం ఎందుకోసం చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పుకోబోతున్నాం, ఏ విధంగా చెప్పుకోతున్నాం, దేనికోసం చెప్పుకుంటున్నాం అంటే, మనకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా అది మనకు నెరవేరడానికి, మనకి ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా కూడా అవి కూడా మనకు తీరటానికి, మీకు కావలసినవి ఏవైనా సరే, ఒక బ్యాంకు ఉద్యోగం కావచ్చు, ఒక బ్యాంకులో లోన్ కావాలన్నా, మీకు ఇంక్రిమెంట్స్ పెరగాలన్నా, మీ అప్పులు తీరిపోవాలి అన్నా, మీకు వచ్చే ఆదాయం అనేది పెరగాలి అన్నా, దేని గురించి అయినా మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా ఆ ఎగ్జామ్స్కి మంచి మార్క్స్ రావాలి అని ప్రార్థించాలి అన్నా, లేదు అంటే మీరు మంచి ర్యాంకులు కొట్టాలి, మంచి ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్ అంతా కూడా మీరు మంచిగా పాస్ అవ్వాలి, ఈ విధమైన కోరికలు ఏదైనా సరే, ఇంతవరకు మీకు ఆ కోరిక అనేది తీరనే లేదు, మాకు ఇంకా అది ఎన్ని చేసినా కూడా ఇంకా మాకు బాకీగానే ఉంది, ఆ కోరిక అనేది ఎప్పటికీ తీరుతుందో, ఇది ఎప్పటికీ తీరకుండా అలాగే ఉండిపోతుందేమో, కలగానే మిగిలిపోతుందేమో, సొంత ఇంటి కళ అనేది మాకు ఎప్పటికీ నెరవేరుతుందో, సొంత ఇంట్లో మేము ఎప్పుడు ఉంటామో, ఇలాంటివన్నీ కూడా మనకు కొన్ని తీరని కోరికలు అనేటివి కొంతమందికి అలాగే ఉండిపోతాయి. మనం ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ టైం అనేది మనకు రాదన్నమాట. అలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అంటే ఈ దేవత పేరు అనేది మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఆ తీరే ఛాన్సులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఈ దేవత పేరు మనం అమ్మవారి మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాం, అమ్మవారి అలాగే పరిహారాలు చేస్తూ ఉంటాం, అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ఉంటాం, అమ్మవారి పేర్లు చెప్పుకుంటూ ఉంటాం, బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఒక నమ్మకంతో, వారాహి అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ అఫర్మేషన్స్ కానివ్వండి, ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి, అలాగే ఇలాంటి దేవతల పేర్లు కానివ్వండి, నమ్మకమే పెట్టుబడిగా పెట్టి మనం చేయాలి. ఆ నమ్మకాన్ని మించిన ఆయుధం మరొకటి ఏముంది చెప్పండి. కాబట్టి ఇది జరుగుతుందా ఇవన్నీ అంటే ఖచ్చితంగా జరుగుతాయి. మనం పెట్టాల్సింది నమ్మకంతో మాత్రమే చేయాలి. మాకు ఇన్ని ప్రయత్నించాము జరగలేదు, ఈ ఒక్కటి ప్రయత్నించి చూద్దాం, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కాబట్టి, మనకు ఎటువైపు నుంచి అదృష్టం కలిసి వస్తుందో తెలియదు కాబట్టి, మనం ఖచ్చితంగా మనం నమ్మి చూసేటప్పుడు ఖచ్చితంగా అవి చేసుకునే తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇక ఆ దేవత పేరు ఏంటి అంటే, స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, అలాగే ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. స్విచ్ వర్డ్ అలాగే ఆ దేవత పేరు ఏంటి అంటే, ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఒక్క నిమిషం పాటు మీరు ఎన్నిసార్లైనా అనుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు అనేది మీరు ఎక్కడైనా అనుకోవచ్చండి, ఏ విధంగా అయినా అనుకోవచ్చు. మీరు ఏ ప్లేస్లో కూర్చొని ఉన్నా కూడా అనుకోవచ్చు. దేవత అన్నారు కదా, దీనికంటూ నియమ నిబంధనలు ఉన్నాయా అంటే, దీనికంటూ నియమ నిబంధనలు ఏమీ లేవు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, మీరు ఏ చోటున్నా, దీనికంటూ నాన్ వెజ్ తినాలా, పీరియడ్స్ టైంలో ఉన్నానో అనుకున్న వాళ్ళు కూడా దీనికంటూ ఏమీ నియమ నిబంధనలు లేవు. మీరు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో, మీరు ఉదయాన్నే హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, మీరు చేసే వృత్తిలోకి వెళ్ళేసి ఉదయాన్నే తీరిక దొరికినప్పుడు, మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా మీరు దీన్ని ఫోన్లో చూస్తూ ఒక నిమిషం పాటు మీకు జరగాల్సిన, మీకు మిగిలిపోయినటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని మనసులో అనుకొని, అది మాకు జరగాలి అని చెప్పి దీన్ని మీరు ఒక నిమిషం పాటు ఆ విశ్వానికి మీరు చెప్పుకోవాలి. ఆ విశ్వం ఖచ్చితంగా మనకు దీన్ని జరిపించే తీరుతుంది. ఆ విశ్వానికి ఇలాంటి స్విచ్ వర్డ్స్, మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు విశ్వం అనేది మనకు సహాయం పడుతుంది.
ఇది జరగడానికి మనకు మంచి సహాయం చేస్తుంది. కాబట్టి ఆ టైంలో మనం ఏ టైంలోనైనా సరే విశ్వానికి మనం చెప్పుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. కాబట్టి ఈ స్విచ్ బోర్డ్‌ని అంటే ఈ దేవత పేరనేది దేవత పేరైనా అనొచ్చు, స్విచ్ బోర్డ్ అయినా అనొచ్చు. ఖచ్చితంగా చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, మీరు ఒక్కసారి దీనికంటూ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, మీ ఖాళీ టైంలో కొంత సమయాన్ని ఉపయోగించి ఇలా చెప్పి చూడండి. ఏదైనా సరే మీకు మిగిలిపోయిన పని అనేది ఉన్నప్పుడు దాన్ని ఒక్కసారి ఈసారి దీంతో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా అది మీకు నెరవేరి తీరుతుంది. అప్పటికి మీకు నమ్మకం అనేది కుదురుతుంది. మనం ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీకు మిగిలిపోయినటువంటి కలలుగా మిగిలిపోయినటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.